My dear friends, how are you all? Welcome again. మనం ప్రొసీడింగ్స్ చెప్పుకున్నాం. ఫైల్ మేనేజ్మెంట్ ఏంటంటే చెప్పుకున్నాం కాస్త కోస్తో. తర్వాత కరెంట్ ఫైల్ చెప్పుకున్నాం. కరెంట్ ఫైల్ అయిపోయిన తర్వాత కరెంట్ ఫైల్ కూడా పూర్తి కాలేదండి, పార్ట్ 1 చెప్పుకున్నాం. సేమ్ ఫైల్ మేనేజ్మెంట్లో నోట్ ఫైల్ పార్ట్ 1 చెప్పుకున్నాం. దానిలో సబ్జెక్టు రెఫరెన్స్ వరకు చెప్పాం. రెఫరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా చెప్పుకున్నాం. ఇంతవరకు మనకి ఇప్పటి వరకు అయిన డిస్కషన్, ఇప్పటివరకు అయినటువంటి ఇంటరాక్షన్. ఫైల్ మేనేజ్మెంట్లో నోట్ ఫైల్ పార్ట్ 2 చెప్పే ముందు, నోట్ ఫైల్ పార్ట్ 2లో చాలా చోట్ల ఏంటంటే బహుశా 4th పేరాతో స్టార్టింగ్లో మొదలవుతుంది. ఆ తర్వాత కూడా నోట్ ఫైల్ పెట్టే ప్రతిసారి కూడా 2nd పేరాలోనో 3rd పేరాలోనో 4th పేరాలోనో మనం రూల్ పొజిషన్స్ రాయాలి. సో ఇవి రాసే ముందు ఒకసారి రూల్స్ని మనం ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి తెలుసుకుంటే కొంచెం మంచిది అని చెప్పేది నా ఉద్దేశం. దానికోసం ఏంటంటే ఈసారి యూసేజ్ ఆఫ్ రూల్స్, సింపుల్గా చెప్పాలంటే, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, అనుకున్నాం కదా లాంగ్వేజ్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈజీగా ఉండాలి. మనకు వచ్చని మన భాషా ప్రావీణ్యం మొత్తం అక్కడ చూపిస్తే అది కొంచెం చికాక్గా ఉంటుంది. మనం ఫైల్ పెట్టినటువంటి ఉద్దేశం నెరవేరదు. ఇది వాస్తవం. సో దీనిలో రూల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, సుమారుగా దగ్గరగా చూద్దాం. 1-2 కేసులు కూడా చెప్తాను దీనిలో కొంచెం గుర్తుండటానికి. మామూలుగా మన కేటగిరీలో వాడేది ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996. దీని తర్వాత ఏపీసీఎస్ సిసిఏ రూల్స్, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ అపీల్ రూల్స్ 1964 అండ్ 1991 రెండు ఉన్నాయి దీనిలో, గుర్తుపెట్టుకోండి. సిసిఏ రూల్స్ అంటాం మామూలుగా. ఈ సిసిఏ రూల్స్ అడ్డం పెట్టుకుని చాలామంది బతికేస్తూ ఉంటారు. సరే బతకనేయండి, ఎందుకు ఎప్పుడు బతుకుతారంటే మనకు చేత కాకపోతే. అట్లాగే లాస్ట్ ఇయర్ సర్వీస్ రూల్స్ 1998 ఏదో ఉంది, అది 1992, తర్వాత 1996, తర్వాత 1998 ఉన్నట్టుంది ఇది. తర్వాత మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ మనకు అవసరమని చెప్తాను నేను. అంటే ప్రతి దాని గురించి వివరంగా మళ్ళీ చెప్తాను వీటిల్లో. మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్ ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే ఉంటాయి. ఉదాహరణకి ఏపీ మున్సిపల్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్, ఏపీ పోలీస్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్, ఏపీ ఆర్ఎండ్బి మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్, ఏపీ ఇరిగేషన్ మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్, ఐ అండ్ క్యాడ్ అంటారు. ఐ అండ్ క్యాడ్ అంటే చాలామందికి తెలీదు అంటారు. ఐ అండ్ క్యాడ్ అండి అంటారు. ఇరిగేషన్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా డెవలప్మెంట్, ఐ అండ్ క్యాడ్ అండి. అట్లాగే ఎక్కువగా ఈ ఐ అండ్ క్యాడ్ నుంచే తీసుకుంటారు ఇంజనీరింగ్ సర్వీసెస్లో. అంటే టెక్నికల్ సర్వీసెస్ అవి, మినిస్ట్రియల్ కాదు, టెక్నికల్ సర్వీసెస్ దానిలో తీసుకుంటారు. మినిస్ట్రియల్ సర్వీసెస్ మాత్రం ఎవరి కాళ్ళకే ఉంటాయి. బికాజ్ వై మినిస్ట్రియల్ సర్వీస్కి వచ్చే వాటికి ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొన్ని కేటగిరీలు ఉంటాయి. అట్లాగే రెవెన్యూ కూడా, అసలు మర్చిపోయాం మనం. వీటన్నిటికీ తల్లి ఫండమెంటల్ రూల్స్. ఫండమెంటల్ రూల్స్ వీటన్నిటికీ తల్లి. సో ఇక్కడ నుంచి అన్నీ అవుతాయి. ఎందుకంటే ఫండమెంటల్ రూల్స్ స్టేట్ సర్వీసెస్కి
సెంట్రల్ సర్వీసెస్ కూడా అవే ఉంటాయి. సో ఫండమెంటల్ రూల్స్ అనేది అదొక పెద్ద సముద్రం. అంటే అపాయింట్మెంటు, సర్వీసెస్, జాయినింగు, ప్రమోషను, అడ్హాక్ ప్రమోషను, పే ఫిక్సేషను, లీవు. అంటే ఏపీ లీవ్ రూల్స్ 1933 ఉన్నాయి, కానీ అవి ఎక్కడ వాడరు సాధారణంగా. ఏపీ లీవ్ రూల్స్ అన్నీ కూడా అమెండ్ అయినప్పుడు 33 నుంచి అమెండ్ అయినవన్నీ కూడా ఎఫ్ఆర్లోకే వస్తాయి. సస్పెన్షన్ అలవెన్సులు, సస్పెన్షన్ అలవెన్స్ అంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటాం దాన్ని, ఎప్పుడు ఇవ్వాలి, పీరియడ్ ఆఫ్ డ్యూటీ, ఫారెన్ సర్వీసు, తర్వాత చేంజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా కంప్లీట్గా ఒక ఎంప్లాయీకి కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా ఎఫ్ఆర్లోకి వస్తాయి ఫండమెంటల్ రూల్స్లో. దానిలోనే ఇప్పుడు లేటెస్ట్గా నాకు తెలిసి 1998లోనో ఇప్పుడు అమెండ్ అయింది ఎఫ్ఆర్, కొత్త ఎఫ్ఆర్. అది 1200 ఎంత ఉంటుంది, అది ఉంది నా దగ్గర. ఓకే, అంటే లేటెస్ట్ కేసెస్ కూడా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే రూల్స్ అప్లై చేయటం అనేది కొంచెం మ్యాజిక్గా ఉంటుంది. ఎట్లా అంటే మా మొదటి గురువు గారు డిఎస్ఎన్ మూర్తి గారు ఏం చెప్పారంటే, రూల్స్ గురించి చెప్పేప్పుడు ఒక అవకాశం ఏదో సందర్భం వచ్చినప్పుడు రూల్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఇది ఒకటి. కాదంటే రూల్స్ ఆర్ మేడ్ ఫర్ ఫూల్స్, సో మన ఇంటెన్షన్, మన అంతరంగం, మన అంతరాత్మ, వీటన్నిటితో పాటు అక్కడున్న పరిస్థితులు, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం రూల్ పొజిషన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాకుండా మనం ఒక దాన్ని ఏమంటారు, మన అనవసరపు కడుపు మంటతోనో, దుగ్ధతోనో, ఎన్వేని అసూయతోనో, లేకపోతే మన ఆ ఫైల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఈ ప్రయోజనాలు ఏమీ రాకుండా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే అవి మన ఎంప్లాయీ జీవితంలో ఎప్పటికైనా మనం తిరిగి కొడతా ఉంటాయి. సో రూల్స్ రాసేప్పుడు ఎప్పుడు కూడా మనం రూల్ పొజిషన్ రాస్తాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా పెట్టాలి, సపోర్ట్ డాక్యుమెంట్ అది. అట్లాగే ఉంటే దానికి కేసు ఉంటుంది, దానికి సంబంధించిన కేసు కూడా మనం దానిలో జిరాక్స్ తీసి పెట్టి ఫ్లాగ్ పెట్టుకోవాలి. దానికి పెట్టుకుంటే ఏంటంటే మనకి భయం ఉండదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తీసుకుందాం. మనకి అవే మన పని అదే కాబట్టి యాక్చువల్గా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏం చెప్తారంటే, ఏ కేటగిరీకి అపాయింట్మెంటు అంటే పోస్టులు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి బై మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్, బై ది మెథడ్ ఆఫ్ ప్రమోషన్ ఫ్రమ్ ది ఫీడర్ కేటగిరీ. ఉదాహరణకి ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు 2 రకాలుగా ఇస్తారు. కేటగిరీ 3లో ఉంటుంది అది. ఎట్లా ఇస్తారంటే బై వే ఆఫ్, అంటే 50% బై వే ఆఫ్ అపాయింట్మెంట్ ఉన్న పోస్టులో, రిమైనింగ్ 50% బై వే ఆఫ్ ప్రమోషన్ ఫ్రమ్ ది ఫీడర్ కేటగిరీ. ఇది రూల్ యాక్చువల్గా. ఒకడు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు వాడికి ఉన్న ఆ రోజున ఎప్పుడో 1970లోనో 80లోనో అతను జాయిన్ అయ్యాడు. ఆ రోజున ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. అప్పుడు ఎస్ఎస్ఎల్సి క్వాలిఫికేషన్తో అతను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు.
అది ఒక 10 ఏళ్ల తర్వాత 1990లోనే ఎప్పుడో సపోజు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 10th కాదు, అదే ఎస్ఎస్ఎల్సి కాదు, ఇంటర్మీడియట్ అని చెప్పని గవర్నమెంటు సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి లేదంటే మినిస్ట్రియల్ సర్వీస్ రూల్స్కి ఒక అమెండ్మెంట్ తెచ్చింది. అయితే అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది? అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుద్ది? ఏ రోజైతే గవర్నమెంటు ఒక జీవోని పబ్లిష్ చేసిందో ఆ తర్వాత నుంచే ఎఫెక్ట్ అవుతుంది. మరి అంతకుముందు ఉన్నవాడు సీనియర్ అసిస్టెంట్ ఉందనుకోండి, సీనియర్ అసిస్టెంట్ అన్లెస్ he was appointed by APPSC, సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రమోషన్ ఒకటే మార్గం. అతను ప్రమోట్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రమోట్ అవ్వటానికి 2 కండిషన్లు ఉంటాయి. ఇప్పటి వరకు అవే ఉన్నాయి, ఇంకా అమెండ్ కాల. ఒకటి 2 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే పాత సర్వీస్లో, అంటే జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ అయ్యేవాడికి పాత సర్వీస్లో 2 ఏళ్ళు ప్రొబేషన్ పీరియడ్. ఎవరికైనా అదే ఉంటుంది, ఏ పోస్ట్కైనా సరే. ప్రమోషన్ పీరియడ్ 2 ఏళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ అయింది, అది ఒక కండిషన్. రెండోది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్కి కావాల్సినవి పాస్ అయి ఉండాలి. దట్స్ ఆల్, అంతే. అంతేగాని ఇక్కడ ఎప్పుడు కూడా ప్రమోషన్ పోస్ట్కి ఎక్కడా కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండవు. ప్రమోషన్ పోస్ట్కి ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండవు. 2 కండిషన్లు ఉంటాయి. ఒకటి రిక్వజిట్ సర్వీస్ ఇన్ ది ఫీడర్ కేటగిరీ ఏదైతే ఉందో అక్కడ కంప్లీట్ చేసి ఉండాలి. రెండోది ఆయన ఈ పోస్ట్లోకి ఏదైతే ప్రమోషన్ పోస్ట్లోకి పోతున్నాడో దానికి కావాల్సినటువంటి డిపార్ట్మెంటల్ టెస్టులు ఏమన్నా ఉంటే అవి పాస్ అయి ఉండాలి. ఈ 2 కండిషన్లు, మిగతా కండిషన్లు ఉండవు. ఒక కేసులో ఏం జరిగిందంటే సేమ్ ఇట్లాగే, ఉదాహరణకి 1915లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మినిమం క్వాలిఫికేషను జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అని వచ్చింది. ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఉండేది. దాని మీద ఒక ఆఫీస్లో ఏం జరిగిందంటే ప్రమోషన్ పోస్టులు పెడుతున్నారు. అది ఎప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ దేనికి? అపాయింట్మెంట్ బై ప్రమోషన్, అన్నింటిలో బై అపాయింట్మెంట్కే. అతను అపాయింట్మెంట్ అవుతుంటేనే డిగ్రీ కావాలి. కానీ అట్ ది సేమ్ టైం అనుకున్నాం కదా 50%. ఈ 50%లో బై అపాయింట్మెంట్ అయితేనే అతనికి డిగ్రీ అవసరం అవుతుంది. అంతకుముందు ఇంటర్మీడియటే. కానీ 2015లో నాకు జీవో గుర్తులేదు, 35 ఏదో ఉండాలి అది. కానీ ప్రమోట్ అవ్వటానికి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవ్వటానికి వాడికి డిగ్రీ అవసరం లేదు, ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఎందుకని? యాజ్ ఆన్ డేట్ ఆఫ్ జాయినింగ్ అతనికి అదే క్వాలిఫికేషన్. అట్లాగే ఆ జీవోలు కూడా ఇస్తాడంటే ఇది దీనికి ముందు జాయిన్ అయిన వాళ్ళకి చెల్లదు, వాళ్ళకి తప్ప అని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. సో వీళ్ళు తెలివితేటలు ఏం చేశారంటే వీడికి క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఇవ్వట్లేదని చెప్పి ఇచ్చేశారు. వాడు కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే ఎరియర్స్తో సహా అతను యాక్చువల్గా ప్రమోషన్ ఎప్పుడు రావాలో ఎరియర్స్తో సహా ఇప్పించారు. దీనిలో ఇంకోటి చేస్తారు ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరిలో ఆ సంవత్సరంలో రిటైర్ అయిపోయే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెడతారు. ఫలానాయన ఫిబ్రవరి జాయిన్ అవ్వాలి, ఫిబ్రవరి రిటైర్ అవ్వాలి, ఫలానాయన ఏప్రిల్ రిటైర్ అవ్వాలి, ఫలానాయన అక్టోబర్లో అవ్వాలి, ఫలానాయన డిసెంబర్లో అవ్వాలని. అంటే మనం రిటైర్ అవ్వటానికి 1 year ముందు నుంచే మన ఎస్టాబ్లిష్మెంట్ క్లార్కు, మన ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంటిమేషన్స్ ఇస్తారు. బాబు నువ్వు 1 yearలో రిటైర్ అయిపోతున్నావు కాబట్టి ఇక్కడ ఏమన్నా అడ్వాన్సులు కానీ
లోన్స్ కానీ ఉంటే సరి చేసుకో, రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉండు అని గుర్తు చేస్తారు. 6 months తర్వాత మళ్ళీ ఒక రిమైండర్ ఇస్తారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఆ డిపార్ట్మెంట్లో. మళ్ళీ 1 month ముందు ఇంకోసారి రిమైండర్ ఇస్తారు, చివరిగా ప్రొసీడింగ్ ఇస్తారు. సో ఇక్కడ ఆఫీస్ వారికి ఏం తెలుసు, ఉదాహరణకి January 30న ఒక ఆయన రిటైర్ అవుతారని చెప్పి తెలుసు. అది ఆ రిటైర్ అయ్యే పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫీడర్ కేటగిరీ నుంచి కనుక భర్తీ చేయగలిగిన అవకాశం ఉంటే, బై ప్రమోషన్ అయితే సంవత్సరం క్రితమే మీకు ఈ పోస్ట్ ఖాళీ అవుతుందని తెలుసు. కానీ ఆయన December 31నో January 31నో రిటైర్ అయ్యేదాకా కూర్చుంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత దానికి ప్రమోషన్ ప్యానల్లో పెడతారు తీసుకెళ్ళి. దీనివల్ల ఏం జరుగుద్దంటే, సపోజు December 31న ఒక ఆయన రిటైర్ అయిపోతే నెక్స్ట్ January 1 నుంచి ప్యానల్లో ఆ తర్వాత పేరైన January 1న ఆ సీట్కి ఛార్జ్ తీసుకోవాలి. ఆఫీస్ వారు ఏం చేస్తారంటే గమ్మత్తుగా ఛార్జీ అసలు పెట్టరు, ప్రమోషన్ ప్యానలే పెట్టరు. December 31 రిటైర్ అయిపోతాడు ఈయన, January పోయే, February పోయే, March పోయే, April పోయే, మళ్ళీ ఏమంటారంటే ప్యానల్ ఇయర్ వచ్చేసింది, మళ్ళీ ప్యానల్ ఇయర్ కొత్త ప్యానల్ పెట్టాలని చెప్పి మళ్ళీ ప్యానల్ పెడతారు. ప్యానల్ ఇయర్ ఎప్పుడు? సెప్టెంబర్, ప్రతి నెల సెప్టెంబర్, ప్రతి సంవత్సరం సెప్టెంబర్. సో దీంతో ఏం జరుగుతుంది, ఆయనకి ఒక 9 నెలలు 10 నెలలు, కొంతమందికి అయితే 2-3 సంవత్సరాలు కూడా పోతూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుద్దంటే కొన్ని ప్రమోషన్స్కి ఇక్కడ ముందే అనుకున్నాం, ప్రమోషన్ పోస్ట్ దేనికైనా ఉండాల్సిన అర్హతలు 2. ఒకటి 2 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి, రిక్వజిట్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అయ్యి ఉండాలి. అతను అప్పటికి టెస్టులు పాస్ అయ్యి ఉంటాడు. ఇతను కనుక 31వ తారీఖు ఖాళీ అయిన పోస్టులోకి 1వ తారీఖు నాడే కనుక పోయి ఉంటే అతనికి 2 ఏళ్ళు అవ్వటానికి తొందరగా అయిపోతాయి. 2 ఏళ్ళు అసలు మీరు ఫైల్ అయి పెట్టకపోతే అతనికి రేపు ఆ పోస్ట్ రాదు. సో అతను సీనియారిటీ లాస్ అవుతాడు, ఫైనాన్షియల్గా జీతం లాస్ అవుతాడు ప్రమోషన్ పోస్ట్కి. ఇదే పాయింట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2 కేసులు వేయించాం. చక్కగా గెలిచారు వాళ్ళు, సీనియారిటీ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది. యాక్చువల్గా ఏ రోజైతే ఆయనకి ప్రమోషన్ రావాలో ఆ రోజు నుంచి పే ఫిక్షన్ కూడా చేశారు. సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు లీవ్ రూల్స్ రాసిన అట్లా లీవ్ రూల్స్ కూడా కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. మనకు వాడు అబ్స్కాండ్ అవుతాడు డ్యూటీ నుంచి. మనకి చట్టం ఏం చెప్పిందంటే FR 56 57 బహుశా ఏం చెప్పిందంటే, అతను కనుక మెడికల్ గ్రౌండ్ మీద కనుక జాయినింగ్ చేస్తే వాడికి వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారు, సబ్జెక్ట్ టు ఫైనలైజేషన్ ఆఫ్ ది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్. అవి తర్వాత వాడి మీద చర్యలు తీసుకుని తర్వాత తీసుకోండి, కానీ ముందు వాడికి ఉద్యోగం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు, వాడిని తిప్పుతారు 30 ఏళ్ళు తిప్పుతారు. యాక్చువల్గా చాలా కేసుల్లో వాడు అబ్స్కాండింగ్ పీరియడ్ కనుక 3 నెలలు 4 నెలలు ఉంటే వాడు వచ్చి నాకు పలానా రోగం వచ్చింది, డాక్టర్ సర్టిఫికేట్ పెడుతున్నాను, నాకు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వండి, నాకు మళ్ళీ రీఇనిషియేట్ చేయండి అని అడిగితే ఫైల్ చేసే లేటు 6 నెలలు ఉంటుంది. వాడు అబ్స్కాండింగ్ పీరియడ్ 3 నెలలు అయితే అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ 6 నెలలు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటిది ఒక కేసు వేస్తే అతను డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే జాయినింగ్ చేశాడో ఆ రోజు నుంచి అతను జీతం ఇప్పించారు. ఎందుకంటే పనిష్మెంట్ ఇవ్వకపోవటం, ఎంక్వైరీ చేసుకోకపోవటం మీ తప్పు. ఎప్పుడైతే అతను నేను ఫిట్గా ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి ఆఫీస్కి రాలేకపోయాను, ఉద్యోగం రాలేకపోయాను, ఇవాళ ఫిట్గా ఉన్నానండి మన 16 తారీఖు నుంచో 17 తారీఖు నుంచో ఫిట్గా ఉన్నానని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చాడు, నన్ను జాయిన్ చేసుకోండి, నాకు ఆ రోజు నుంచి అపాయింట్మెంట్ ఆ రోజు నుంచి నాకు జాయినింగ్ ఇవ్వండి అంటే అని ఆడు వారం ముందు పడేస్తే, దీన్ని 6 నెలలు సాగదీసి ఆడు అబ్స్కాండ్ అయింది 3 నెలలు అయితే
పైరు సాగు తీసేది 6 నెలలు అయితే వాడికి ఏమైంది, ఈ 6 నెలలకు మొత్తం జీతం వచ్చింది, వాడు ప్రశాంతంగా ఖాళీగా ఉంటాడు. చాలామంది చేసే పిచ్చి పనుల వల్ల ఈ రూల్ పొజిషన్స్ని మిస్ఇంటర్ప్రేట్ చేయడం వల్ల ఈ తలనొప్పులు వస్తాయి. ఎందుకు చెప్తామంటే ఈ మాట, మచ్ మోర్ ఆఫ్ యూ ఆర్ వెరీ న్యూ టు సర్వీస్. మీరంతా చాలా కొత్తగా సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఇది చూస్తున్నారు. పాతోళ్ళు అయితే తెలుసు ఇట్లాంటివన్నీ. ఒకవేళ తెలియకపోయినా సరే ఇప్పుడు తెలుస్తుంది. కానీ దురుద్దేశంతో మాత్రం రూల్స్ని అప్లై చేయొద్దు. దానివల్ల ఏమైందంటే నాకు తెలిసి ముగ్గురికి వాడినో పనిష్ చేద్దామని చెప్పని మిస్గైడ్ చేస్తే ఫెయిల్ని, రూల్స్ని, పనిష్మెంట్ వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే ఒక సంస్థలో ఒక ఎంప్లాయ్ చేసే తప్పుడు పని వల్ల సంస్థకు చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఆఫీస్, హెచ్ఓఓ అంటారు, హెడ్ ఆఫ్ ది ఆఫీస్కి పనిష్మెంట్లు వస్తాయి. ఒక్కోసారి కోర్టు కనుక మంచి మూడ్లో లేకపోతే కోర్టు వారు హెడ్ ఆఫ్ ది ఆఫీస్కి పనిష్మెంట్లు ఇస్తారు. అక్కడ తెచ్చుకోవడం ఎందుకు, వాడికి పనిష్మెంట్ ఇస్తే పోద్ది కదా, సార్ ఈ తప్పు చేసింది వాడు పలానా క్లార్క్, సో వాడికి మేము ఈ పనిష్మెంట్ ఇచ్చాం అని. ఎప్పుడు కూడా దే వుడ్ లైక్ టు కీప్ దేర్ హ్యాండ్స్ క్లీన్. ఎవరైనా అంతే. సో మనం కూడా అదే చేయాలి. వీ షుడ్ ఆల్సో కీప్ అవర్ హ్యాండ్స్ క్లీన్. వాష్ అవుట్ ఎవ్రీ ఫైల్ ఇన్ యువర్ హ్యాండ్. సింపుల్. విత్ ఏ క్లీన్ మైండ్, విత్ ఏ క్లీన్ షేప్, విత్ ఏ క్లీన్ రూల్. రూల్స్ ఎప్పుడు కూడా రూల్స్ స్ట్రైట్గానే ఉంటాయి. మనం అర్థం చేసుకోవటమే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో రేపటి నుంచి వచ్చే ఇంటరాక్షన్లో రూల్స్ గురించి కూడా వస్తుంది. కాబట్టి రూల్స్ని ఎలా పాజిటివ్గా యూజ్ చేయాలి అనేది మనకు ఒక అవగాహన ఉంటే చెప్పే నోట్ ఫైల్ పార్ట్ 2 నుంచి రూల్స్ని ఎలాగా మనం అప్లై చేయాలి ఫైల్లో అనేది అది కూడా చూద్దాం. ఓకే, సో బీ రెడీ. నెక్స్ట్ ఇంటరాక్షన్ నుంచి నోట్ ఫైల్ పార్ట్ 3 మొదలవుద్ది. ఇది పార్ట్ 2, పార్ట్ 3 మొదలవుద్ది. దానిలో ఎక్కడ ఏ పేరాలో రూల్స్ వస్తే మనం ఆ రూల్ పొజిషన్ని ఎలాగ ఫైల్లో రాయాలి, ఎలాగ ఎక్స్పెల్ చేయాలి, ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలాగ దాన్ని ఎక్స్ట్రాక్ట్లో పెట్టాలి, ఎలా దాన్ని కరెంట్లోకి పట్టుకొచ్చి వాడాలి అనేది ఆ డిస్కషన్లో చూద్దాం ఒకసారి. ఓకే, సో థ్యాంక్ యూ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓకే, ఈ రూల్స్ని ఎలా అప్లై చేయాలో తెలిసింది కదా. నెక్స్ట్ ఇంట్రడక్షన్లో నోట్ ఫైల్ పార్ట్ 3కి వెళ్దాం. సో అంటిల్ దెన్ ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.